డాక్టర్ గారు కొంచెం టైం పట్టినా పర్వాలేదు. ఎలా చనిపోయాడో డీటెయిల్గా చెప్పండి. రిపోర్ట్ ప్రకారం ఇతను చనిపోయి 10-14 గంటలు అవుతుంది. చావు కారణం ఇంటర్నల్ బ్లీడింగ్. డెఫినెట్ గా ఉరేయడానికి ముందే చనిపోయాడు. కత్తి నేరుగా లివర్లోకి దిగడం వల్ల అండ్ తలకి బలమైన దెబ్బ తగిలి బ్రెయిన్ హెమరేజ్ అయింది. సార్ ఈ బాడీ అనుపర్తి సార్. ఇతను అనుపర్తయ్యా. డీటెయిల్గా కనుక్కున్నావా? ఎస్ సార్. హలో సార్, నేను జగన్నాథపురం సీఏ రవిని మాట్లాడుతున్నా సార్. చెప్పు. అన్ఐడెంటిఫైడ్ బాడీ అనపర్తి రూరల్ ఎస్ఐ సహదేవ్ నాయుడు సార్. వాట్? ఏమయ్యా, ఆ కేసు వివరాలన్నీ పూర్తిగా స్టడీ చేసి డీటెయిల్ రిపోర్ట్ తీసుకుని రండి. ఓకే? ఓకే సార్. బోస్ సార్ డీటెయిల్స్ మొత్తం సార్. అవి అలాగే ఉంచు. ముందు మర్డర్ జరిగిన ప్లేస్కి వెళ్దాం పద. ఓకే సార్. పేరు? నా పేరు రామాంజన్ సార్. ఏం చూసావయ్యా? ఆ ఎడపొద్దున లెగ్గానే నా ఎడంకన్నా అదిరింది సార్. అప్పుడు అనుకున్నాను ఏదో తేడా దొరికింది సార్ వీటి దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. సో తప్ప. అవునా? సరే నువ్వు వెళ్ళు. ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాం. స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఇతను డీటెయిల్స్ తీసుకుని పంపించే. ఓకే సార్. ఇంకా సార్. ఆ? క్యాష్ ప్రైజ్ ఏమైనా ఇస్తారా సార్? హత్తి నీ మీద వేసుకో. జైల్లో ఫుడ్ బెడ్ ఫ్రీగా ఇస్తారు. అవి అయితే మా ఇంట్లో కూడా ఉన్నాయి సార్. ఉన్నాయా? ఉన్నాయి సార్. మంచిది, పద. సార్ ఇతను కాకుండా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మర్డర్ గురించి? ఇంకొకటి ఉన్నాడు సార్, రూరల్ స్టేషన్ కానిస్టేబుల్. ఇతనే సార్. నమస్తే సార్. చెప్పు. రాత్రి 10-10:30 టైంలో ఒక్కనే సైకిల్ మీద ఇంటికి వెళ్తున్నానండి. ఆ. అప్పుడు కుర్రోడు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళడం చూశానండి. కానీ ఆ కుర్రోడు మటుకి ఈ ఊరోడు కాదండి. అని చూస్తే గుర్తుపడతావా? చీకట్లో మొఖం సరిగ్గా కనబడలేదండి. మళ్ళీ చూస్తే కానీ చెప్పలేనండి. ఇతను స్టేషన్ తీసుకురండి. ఓకే సార్. రేయ్, అన్న అమ్మాయిని ట్రై చేస్తున్నాడు. నువ్వు సైడ్ అవుతావా? మమ్మల్ని సైడ్ చేయమంటావా? ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? చిత్రాన్ని మర్చిపో, బతికిపో. చిన్న గొడవే కదరా, గొడ్డలు తీసుకొస్తున్నాయంటే. వీడి ఎమోషన్ చూస్తే ఏసీసీ ఎలా ఉన్నాడే. అన్నా నీకు సీన్ లేదన్నా, నువ్వు భయపడకు. నెక్స్ట్ సీన్కి నీ ఉండాలి కదరా. ప్లీజ్ స్టాప్. ఏం డ్రాప్? అది కాకపోతే ఇంకొకటి. మా మమ్మీ డాడీకి నేను ఒక్కనేగా. చల్ చల్ నికల్ చల్. రేయ్, మా మమ్మీ డాడీకి ఇద్దర్రా. గుడ్డలు పంచేతులు ఉన్న అలాగే వస్తున్నాయంట్రా. ఏంటి మర్చిపోయావు? అన్నా క్లాస్కి వెళ్దామా? వద్దురా, చూసుకెళ్దాం. నాకు లెఫ్ట్ హ్యాండ్ తోనే అలవాటు. కేశవ్, కేశవ్తో మాట్లాడాలంటే ముందు వీరికి క్లోజ్ అవ్వాలి. నన్ను అందరు దేవదాస్ అంటారు. నీ వెనక తిరుగుతున్నా కదా, కానీ నా పొజిషన్ వాడు పక్కన ఉండే కుక్కలు అవుతాయి. హాయ్ చిత్ర. హాయ్.
హాయ్. కేశవ్ అప్పుడే వెళ్తున్నాడేంటి? ఇంకో క్లాస్ ఉంది అంటే వాళ్ళ సిస్టర్ని తీసుకోవడానికి ఫిజికల్ కేర్ సెంటర్కి వెళ్తున్నాడు. ఏమైంది తనకి? తెలీదు, తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోడు. ఎక్స్క్యూజ్ మీ, మోనిక ఎక్కడ? దొరకలేదు, టైం కావాలి. ఈ రెండు తప్ప ఇంకేమైనా చెప్పండి. డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేశాం సార్. ఈ మర్డర్ పక్కా ప్లానింగ్ తో జరిగింది. చేసినాడు చాలా తెలివైనాడు, ఒక్క క్లూ కూడా అవుతలేదు. అంటే ఇంకెప్పట్లో దొరకడానికి క్లారిటీ ఇస్తున్నావా? సార్ ఇప్పుడు ఏం చేయమంటారు సార్? బుద్ధి ఉన్నవాడెవడు ఈ ప్రశ్న అడగడాయా? సరే, అడిగా కనుక చెప్తున్నా. 24 hours లో వాడిని అరెస్ట్ చేయాలి. అండర్స్టాండ్? చిత్రాన్ని వదిలేసిన దగ్గర నుంచి కాలేజ్కి రావాలంటే ఒక పర్పస్ లేకుండా పోయిందిరా. చూడు ఏదో పడేలా ఉంది. ఇట్రా, నిన్నే ఇట్రా. ఫస్ట్ ఇయరా? కాదు, ఫైనల్ ఇయర్. ఏంది ఇంట్రా? ఏ మీరు అక్కడే ఆగిపోయారా? అదేంట్రా అంత మాట అనేసింది? ఆ రోజుల్లో ఇంటర్ పాస్ అవడానికి 3 సంవత్సరాల కాలం 25,000 డబ్బు ఖర్చు పెట్టాం. ఆ రోజుల్లోనా? అన్నా మనలో మనమాట. నీ వయసు ఎంత? నెక్స్ట్ మంత్ 11th కి 23 రా, 22 రన్నింగ్. అన్నా పండగలు పబ్లిక్ హాలిడేస్ తీసేది కదన్నా, కలిపి చెప్పా. అన్నారా? అదే ఎంత పెద్ద అన్నా నీకు ఎన్నిసార్లు చెప్పాను, షార్ట్ ఫిల్మ్ జోక్స్ వద్దు, థింక్ బిగ్ అని. కొత్త ఫిగర్ వచ్చింది, ఖర్చు తీసుకోవాలి. పద పదన్నా. ఏంటి లేటు? బయట 5,000 తగిలారు. వెళ్దాం పద. సరే పద. ఎవడి క్లాస్ ఇది? కుందేటి కృష్ణారావు క్లాస్ అన్నా. పర్లేదురా, ఈ క్లాస్ కూడా హౌస్ఫుల్ అవుతుంది. అవును. సీట్ ఖాళీయా? నువ్వు ఇక్కడ కూర్చుంటే ఈ సీట్ కూడా ఖాళీ అయిపోద్ది. లొకేషన్ షిఫ్ట్. విండో సీట్, విండో సీట్. అన్నారా? అంటే క్లాస్ అయిపోగానే వెళ్ళిపోవచ్చని. సైలెన్స్. బయట చిరాగ్గా ఉందని క్లాస్కి వస్తే ఇక్కడ అలాగే చచ్చి తింటారా? ఏం మాట్లాడుకుంటున్నారా? బాంబ్ చూడరా ఇది. మన టాపికే సార్. అవునా? ఏది కంటిన్యూ చేయి. అకార్డింగ్ టు గివెన్ సర్వే నెంబర్ దిస్ ప్యాడీ ఫీల్డ్ బిలాంగ్స్ టు మిస్టర్ నాయుడు. యు నో. నువ్వురా? ఎంఆర్ఓ గారు, మీరు ఈ విషయంలో ఏం చేయలేరా? అంటే కుర్రాలు కదండి, కొంచెం చాదస్తే ఎక్కువ. అదేంట్రా అన్ని కరెక్ట్ గా చెప్పాము. ఎవడో సినిమా చూడలేదేమన్నా? అతడు రా. మీరు వెళ్తారా నన్ను వెళ్ళిపోమంటారా? బుక్ తెచ్చారా? బాబు, నువ్వు ఇక్కడ ఉండకూడదమ్మా. డాక్టర్ గారు నమస్తే. నిన్న యాక్సిడెంట్ కేసు వాళ్ళు హాస్పిటల్కి వచ్చేసరికి వైఫ్ అండ్ హస్బెండ్ చనిపోయారు. అమ్మాయికి ఇప్పుడే ఆపరేషన్ చేశాం. స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయ్యి బాడీ మొత్తం ప్యారలైజ్ అయింది. అబ్బాయికి మైనర్ ఇంజరీస్ అయ్యి ఫస్ట్ ఎయిడ్ చేసి జనరల్ వార్డులో ఉంచాం. సార్, హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. పిల్లలిద్దరూ బతికే ఉన్నారు. ఏమన్నాడు? వాళ్ళలో ఎవరు బతికినా మన ఇద్దరం పోతామన్నాడు. నువ్వు ఐసీయూకి వెళ్ళే పిల్ల సంగతి చూడు, నేను జనరల్ వాళ్ళ చూస్తాను. వెళ్ళు. సరే. నిన్న యాక్సిడెంట్ అయిన కుర్రోడు బయటికి వెళ్ళినట్టున్నాడు.